తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో మంచినీళ్లు కోసం విలవిల. గత వారం రోజుల నుండి గుక్కొడి నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు. పట్టించుకోని అధికారులు, రాజకీయ నాయకులు, అజాపజా లేని గ్రామ పంచాయతీ సెక్రటరీ. కాలువ నుండి నీళ్లు తెచ్చుకుని ద్రాహాత్రి నింపుకుంటున్న గ్రామ ప్రజలు, పట్టించుకోని పంచాయతీ సెక్రటరీ. మీడియాను ఆశ్రయించిన బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సమస్య పరిష్కారం కాలేదంటున్న గ్రామ ప్రజలు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చలేని అధికారులు, రాజకీయ నాయకులు. అధికారులు పట్టించుకోకపోతే భిక్షాటన చేసి నీటి సమస్యను తీర్చుకుంటామన్న గ్రామస్తులు. హాయ్ ఫ్రెండ్స్, మన ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని అట్లపాడు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం మనం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ ఊర్లో 5 రోజుల నుంచి మంచినీటి సరఫరా లేదు. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకోవడం కోసం మనం ఎవరో గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చాం. ఈ గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా సమావేశమయ్యారు. అసలు వేడిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు సుబ్బారాయుడు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మనకి మంచినీటి సరఫరా ఆగిపోయిందండి? 5 రోజుల నుంచి మంచినీళ్ళు రావట్లేదండి. మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం బట్టలు ఉతుక్కుంటాక కానీ వాడుకోవడానికే నీళ్ళు లేవు, స్నానాలు లేవు. కాలువకి వెళ్ళి ఆడవాళ్ళు బిందెలతోటి, కావడతోటి తెచ్చుకుని చేస్తున్నారు. కాలువలో ఏమైనా ఇబ్బంది జరిగితే దానికి బాధ్యత ఎవరు? చిన్నపిల్లలు కూడా కాలువలు తీసుకెళ్తున్నారు స్నానం చేయడానికి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, చిన్నపిల్లలకి ఇంటి దగ్గర నీళ్ళు లేక కాలువకి తీసుకెళ్ళి స్కూల్కి అక్కడ స్నానాలు చేయించి తీసుకుని వస్తున్నారు. చిన్నపిల్లలు ఒక కాలువకి వెళ్తే నీళ్ళని చూసేటప్పటికి వాళ్ళు ఉత్సాహంతో ఏదో చేస్తూ ఉంటారు. అది ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి మాకు ఇవాళే కాదు, గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ వాటర్ పరిస్థితి ఇలాగే ఉంది. ఏదైనా రిపేర్ వస్తే దాన్ని పట్టించుకోకపోవడం, కార్యదర్శి గారు ఇక్కడ అందుబాటులో లేకపోవడం. ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే నేను ఎంఆర్ఓ దగ్గర ఉన్నాను, లేకపోతే ఎండిఓ గారి దగ్గర ఉన్నాను, బయట పనులు ఉన్నాను అని చెప్పడం. నేను అరగంటలో వస్తా అంటాడు. మధ్యాహ్నం వరకు రాడు. మళ్ళీ ఇక్కడ చూసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు టైం కూడా చెప్పండి. పొద్దున్న 8 కాడి నుంచి కూర్చున్నాం. ఇప్పుడు సుమారు 11 అవుతుంది. 11 కాడి నుంచి కూడా ఎవరు రాలేదు ఇప్పటి వరకు. ఇందాక 10కి ఫోన్ చేస్తే నేను అరగంటలో వస్తా అని చెప్పి అన్నాడు. అరగంట కాదు కదా, ఇవాళ అసలు రాడు. ఇంక అతను సెక్రటరీ అన్న అతను రాడు. అదండి విషయం. సార్ అలాగే చెప్పండి. ఇక మనతో పాటు ఇక్కడ మన ఈ ఊరు సర్పంచ్ దాయం రత్నకుమారి గారు ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, వాటర్ లేక 5 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ఊరు ప్రెసిడెంట్ గా మీరు ఏం చేయాలి అనుకున్నారు, ఏం చేయలేకపోయారు? మేము ఆల్రెడీ గత ఒక 4 నెలల క్రితం ఇలాగే వాటర్ సమస్య వచ్చిందండి. సమస్య వచ్చినప్పుడు మీడియా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ ఎదురుగుండా మేము బాగు చేస్తాము, మా సొంత ఖర్చుతోటి మేము ఖర్చు పెడతాము, చేస్తామని చెప్పాము. అలాగే మేము చేసామండి. చేసిన తర్వాత మాకు ఇంతవరకు 4-5 నెలల నుంచి రావాల్సిన అమౌంట్ కూడా ఇవ్వలేదు. నేను ఒక ఎస్సీ మహిళా సర్పంచ్ని. దాని నిమిత్తం మరి నేను ఎంత ఖర్చు పెట్టగడతాను మా సెక్రటరీ గారిని అడిగితే ఆయన ఏఈ గారు సంతకం పెట్టలేదు, లేకపోతే బిల్లు పెట్టలేదు అని ఎన్ని విధాలుగా మా మీద తోసేస్తున్నారు. కానీ మేము మరి ఆయన్నేంటి ఎవరిని అడిగినా సరే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా ప్రజల దాహార్తిని మేము తీర్చలేకపోతున్నాము. దీనిపై మరి అధికారులు స్పందించి వెంటనే యాక్షన్ తీసుకొని మాకు సెక్రటరీ గారిని మరి ఆయన పనిచేసేలాగా మరి మాకు నిధులు ఇప్పిస్తే మేము వాటర్ బాగు చేస్తామండి. గతంలో అతనికి వాటర్ బాగు చేసి అతను కూడా మేము మే నెలలో ఒకసారి బాగు చేయించాం. అతను కూడా ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేదండి. ఇవ్వని పక్షంలో అతను కూడా రావడానికి నిరాకరిస్తున్నారు. కనుక సెక్రటరీ గారి మీద అధికారులు చర్యలు తీసుకొని మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ సెక్రటరీ ఉన్నారు, ఆయన మీద మీరు ఉన్నతాధికారులకి కంప్లైంట్ పెట్టడం ఏమైనా జరిగిందా?
జరిగిందండి. మొన్న ఎండి ఆఫీస్కి తీసుకెళ్ళామండి. చాలామంది మహిళలు వచ్చారు. వాళ్ళందరినీ తీసుకుని ఎండి ఆఫీస్ తీసుకెళ్తే ఎండిఓ గారు చేయిస్తాము, ఏఈ గారితో మాట్లాడి బిల్స్ మీకు ఇప్పిస్తాము, చేయించేస్తాము అని చెప్పేసి అన్నారండి. ఇంతవరకు లేదండి. అప్పుడే 4 days అయిందండి. ఓకే ఫ్రెండ్స్, మనతో పాటు ఇక్కడ ఇదే గ్రామస్తులైనటువంటి తమ్మారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. అందరికీ నమస్కారం. మాకు ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి కూడా వాటర్ ఇబ్బందులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎప్పుడు మోటార్ పోయినా సరే 4-5 రోజులు నీళ్ళు రావట్లేదు. మేము సర్పంచ్ గారి దృష్టి, కార్యదర్శి గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాం. గతంలో ఇలాగే మీడియా మిత్రులు వచ్చి ఇలాగే నీళ్ళు రావడం వల్ల కారణం ఏంటి అంటే సెక్రటరీ గారు బిల్లు పెట్టలేదని సర్పంచ్ గారు చెప్పడం, సర్పంచ్ గారు సహకరించలేదని కార్యదర్శి గారు చెప్పడం, ఇలాంటి వీళ్ళిద్దరు బడ్జెట్ డిస్కషన్తో గ్రామ ప్రజలం అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పుడు సర్పంచ్ గారు పాపం మాకు హామీ ఇచ్చారు. ఆ రోజున మేము బాగు చేస్తాం, వాటర్ ఇబ్బంది ఎప్పుడు లేకుండా చేస్తామని చెప్పి ఆ రోజున సాయంత్రం మాట ఇచ్చిన 3 గంటలకి వాటర్ వదలడం జరిగింది. ఈ రోజున మళ్ళీ 5 రోజులు నీళ్ళు రావట్లేదు. అలాగే మా మహిళలందరూ కూడా మన సర్పంచ్ గారిని, కార్యదర్శి గారిని అడిగితే వీళ్ళందరూ మన మండలాధికారి దృష్టి కూడా తీసుకెళ్లారు. అక్కడ మండలాధికారి గారు అడుగుతుందోటే సాయంత్రానికి నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పి వీళ్ళిద్దరు కూడా ప్రామిస్ చేశారు. చేసి 3 రోజులు అయింది, అయినా కానీ ఈ రోజు వరకు నీళ్ళు రాలేదు. దయచేసి వాళ్ళిద్దరు సమస్యలు ఎన్ని ఉన్నా గ్రామానికి ఇబ్బంది లేకుండా, ప్రజలకి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళిద్దరూ ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా గ్రామ ప్రజల తరఫున కూడా కోరుకుంటున్నాను. అలాగే అట్లపాడు గ్రామస్తులైనటువంటి కొల్లా రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అక్కడ ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ నీటి సంఘటన? సార్, ఇది గత వారం రోజుల నుంచి కూడా మాకు ఈ ప్రాబ్లం అనేది ఉంది. గత వారం రోజులే కాదు, మేము చాలా రోజుల నుంచి కూడా ఈ సమస్యను మేము ఎదుర్కొంటున్నాం. మా యొక్క ఈ సెక్రటరీ గారు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది లేకుండా ఉంటారని మేము అనుకున్నాం. కానీ ఇది ఇన్ని రోజుల నుంచి మాకు ఇలాంటి ఇబ్బంది జరగడం చాలా బాధగా ఉంది. మరి ఈ రోజు మీరు చూస్తే ఇటువైపుగా దగ్గర ఒక 200 మీటర్ల దూరంలో కాలువ ఉంది. మరి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లల్ని అక్కడ తీసుకురావడం జరుగుతుంది. మరి అదేవిధంగా అదే టైంలో కాలువలో తీసుకెళ్ళినప్పుడు పిల్లలు కానీ పొరపాటున కాలు జారి కాలువలో పడితే ఎవరు బాధ్యత? మరి మీడియా మిత్రులు ఇంత సహకరించి మాకు ముందుకు వస్తున్నా కానీ అధికారులు ఎందుకు స్పందించట్లేదు? మేము దీన్ని చాలా బాధపడుతున్నాం. మీరు ఇదే విధంగా ఉంటే కనుక అధికారులు మేమందరం కూడా గ్రామంలో భిక్షాటన చేసి మేము ఈ ప్రాబ్లంని మేమే సాల్వ్ చేసుకుంటాం. కానీ మాకు ఒక మాట చెప్పండి, అధికారులు మేము చెయ్యలేము అని చెప్పండి. ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఎంత దూరంలో లేరండి, 1.5 కిలోమీటర్ దూరంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. గట్టిగా తుమ్మితే ఎమ్మెల్యే గారికి వినిపిస్తుంది. కానీ ఎందుకు ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళట్లేదు? ఇది సర్పంచ్ గారి తప్ప లేకపోతే కార్యదర్శి గారి తప్ప ఏంటి అన్నది మేము అందరినీ కూడా మీడియా ఎదురుకుండా మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి మాకు ఈ సమస్యని పరిష్కరించాలని మేము అందరినీ కూడా చేతులు ఎత్తి మొక్కుతున్నామండి. మాకు ఈ సమస్యని తీర్చాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మీరు చెయ్యని ఏడాది చెప్పండి, మేము గ్రామంలో భిక్షాటన చేసి మేము ఈ యొక్క సమస్యని తీర్చుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా నీటి అద్దె యొక్క సమస్య ఏ రకంగా ఈ గ్రామంలో ఉందో. ఇటువంటి పరిస్థితి ఏ గ్రామానికి కూడా ఉండకూడదు. దయచేసి అధికారులు తక్షణమే స్పందించి ఈ గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చాలని కోరుకుంటూ న్యూస్ అండ్ నిడదవోలు.